నీట్ కోచింగ్ సెంటర్లలో టాప్ 1 గా ఉంది శ్రీ ఆద్య మెడికల్ అకాడమీ. అడ్మిషన్స్ జరుగుతున్నవి, సంప్రదించండి. హలో, హాయ్ అండి, వెల్కమ్ టు హాయ్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు కాస్టింగ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ కిరణ్ గారు. సో ఈ కిరణ్ గారితో మనము కాస్టింగ్ గురించి ఇవన్నీ కూడా తెలుసుకుందాం. హలో, హాయ్ అండి. హాయ్. ఏంటి అవసరం, అసలు కాస్టింగ్ డైరెక్టర్ ఉండాల్సిన అవసరం ఏంటి మూవీస్లో? కాస్టింగ్ డైరెక్టర్ అంటే అది ఈ మధ్యలో బాగా వస్తుంది. ఎందుకంటే ముంబైలో ముఖేష్ చాబ్రా అనే వాళ్ళు ఒక బ్రాండ్గా క్రియేట్ చేశారు. బ్లాక్ ఫ్రైడే ఆ టైం నుండి, బ్లాక్ ఫ్రైడే అని అప్పట్లో ఆల్మోస్ట్ 20 years బ్యాక్. సో వాళ్ళ దగ్గర నుండి అసలు క్యాస్టింగ్ వలన ప్రాజెక్ట్ ఎంత ఎఫెక్టివ్గా ఉండగలుగుతుందో అనేది వాళ్ళ ద్వారా వచ్చింది. ఇప్పుడు ఏదైనా ప్రాజెక్ట్కి ముఖేష్ చాబ్రా వాళ్ళు క్యాస్టింగ్ చేస్తున్నారు అంటే ఇట్స్ ఎ బిగ్ బ్రాండ్ అనమాట. ఆ మూవీ కూడా అసెట్ అయ్యేంతగా తీసుకొచ్చారు. ఓకే. సో ఇంకా క్యాస్టింగ్ డైరెక్టర్ అవసరమా అంటే అవసరమే. ఎందుకంటే డిపెండింగ్ అపాన్ ద ప్రాజెక్ట్. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక ఆర్ట్ డైరెక్టర్ ఉంటాడు, ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉంటాడు. ఇప్పుడు డైరెక్టరే కావాలంటే డైరెక్టర్ వాళ్ళ టీంని పెట్టుకొని ఆర్ట్ వర్క్ అంతా చేయించవచ్చు. అలా చేసిన మూవీస్ కూడా నేను చూశాను. వాళ్ళకి ఆర్ట్ డైరెక్టర్ అవసరం లేదు. అంటే కావాలంటే కావాలి, లేదంటే మేనేజ్ చేసుకోవచ్చు. అంటే ఏమంటారు అంటే ఇంత జుగాడ్ అని అంటాం కదా మనం. సో జుగాడ్ అవుతుంది. సో క్యాస్టింగ్ కూడా ఏంటంటే ఇప్పుడు ఏదో ఒక విభాగం ఒకరికి అప్పచెప్తే వాళ్ళు పర్ఫెక్ట్గా చేస్తారు. అంటే ఏంటంటే ఇప్పుడు క్యాస్టింగ్లో కూడా వీఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ క్యాస్టింగ్. అంటే డైరెక్టర్ గారు వాళ్ళు ఇచ్చిన రిక్వైర్మెంట్ ప్రకారం డిస్క్రిప్షన్ ఉంటుంది, ఒక క్యారెక్టర్ డిస్క్రిప్షన్ ఉంటుంది. సో దాని ప్రకారం ఏంటంటే వాళ్ళు చెప్పగానే మాకు కొన్ని విజువల్స్ పడితే పలానా క్యారెక్టర్కి ఎవరెవరు సూట్ అవుతారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎవరు పర్ఫార్మర్ అనేది చూసుకుంటాం మేము. సో పర్ఫార్మర్ అయిన తర్వాత మరి ఈ క్యారెక్టర్కి ఎవరెవరు సూట్ అవుతారు అని చెప్పి చూస్తాం. సో ఇట్లుంటుంది అనమాట. సో ఒక పనిని పర్ఫెక్ట్గా చేయడానికి ఏంటంటే కాస్టింగ్ వాళ్ళు అదొక విభాగం అనమాట. బేసిక్ లెవెల్ నుంచి చేసుకుంటూ వస్తాం. అవును. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో, ఎస్పెషల్ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్కువగా లేదు. ఏమవుతుందంటే ఈ ఆర్టిస్ట్ సెలెక్షన్ అంతా, యాక్టర్ సెలెక్షన్ అంతా ఎలా అవుతుందంటే కో డైరెక్టర్ తెలిసిన వాళ్ళు కొందరు ఉంటారు. వాళ్ళ మా దగ్గర నుండి ఎంతమంది ఉన్నారు, డైరెక్టర్ దగ్గర నుండి కొన్ని రికమెండేషన్స్ ఉంటాయి, అసోసియేట్ డైరెక్టర్స్ ఉంటారు. సో అలాగే కో డైరెక్టర్ వాళ్ళు, ఇంకా డైరెక్షన్ టీం వాళ్ళందరి దగ్గర వాళ్ళు కొంతమంది, వీళ్ళు కొంతమంది ఇలా జరుగుతుంది. బేసిక్గా అంత జుగాడి క్యాస్టింగ్ అవుతుంది. ఇది కరెక్టా అది కరెక్టా అంటే అలా ఏం లేదు. ఇప్పుడు హెడేక్ అనమాట. క్యాస్టింగ్ అంటే కూడా ఇట్స్ ఎ బిగ్ హెడేక్. ఐడెంటిఫై చేయాలి, అవైలబిలిటీ చూడాలి, వాళ్ళు ఈ రోల్కి మళ్ళీ ఇచ్చిన క్యారెక్టర్ కూడా వాళ్ళు పర్ఫెక్ట్గా వాళ్ళు పుల్ ఆఫ్ చేయగలుగుతున్నారా అని చూడాలి. కొంచెం ఉంటుంది. అంటే మా వర్క్ కూడా చాలా ఉంటుంది. అవసరం అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో అవసరం. ఎందుకంటే ఆర్టిస్ట్ దొరకట్లేదు, ప్రాజెక్ట్స్ కూడా విపరీతంగా ప్రాజెక్ట్స్ అవుతున్నాయి బయట. ఇప్పుడు ఓటీటీ ప్రాజెక్ట్స్ అని చెప్పేసి ఏ యాక్టర్ కూడా ఫ్రీగా ఉండట్లేదు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో విపరీతంగా వర్క్ ఉంది. యూట్యూబ్ వెబ్ సిరీస్ అని, ఓటీటీస్ అని ప్లాట్ఫామ్స్ ఎక్కువ. సో మా రోల్ ఉందన్నమాట ఇక్కడ. సో యా, అంటే ఆడిషన్స్ పెట్టినప్పుడు డైరెక్ట్గా కూడా వెళ్తున్నారు కదా, అలా కూడా వెళ్ళి సెలెక్ట్ చేసిన వాళ్ళు ఉంటారు. అదంతా క్లమ్జీ అవుతుంది అంటారా? అవును. ఇప్పుడు ఆఫీస్కి ఒక్కసారి ఎలా ఉందంటే మీరు మామూలుగా యాక్టర్ని కంట్రోల్ చేయలేదు. ఇప్పుడు ఒక కాస్టింగ్ కాల్ ఇచ్చారనుకోండి, ఆఫీస్ అడ్రస్ ఇచ్చేసి, సో ఇంకా వాళ్ళని కంట్రోల్ చేయలేదు. పిలిచిన వాళ్ళు కాకుండా ఎంతోమంది పిలువని వాళ్ళు కూడా వెళ్తారు. అందులో చాలా మటుకు ఏంటంటే నాన్ పర్ఫార్మెన్స్. ఎలా ఉంటుందంటే నేను ఆడిషన్కి వెళ్తున్నా, నువ్వు కూడా వస్తారా. సో అందులో ఏంటంటే వీళ్ళందరూ మేనేజ్ చేయడం కొంచెం ఇబ్బంది అవుతుంది డైరెక్షన్ టీం వాళ్ళకు కూడా. సో అందుకని చెప్పేసి తలనొప్పి ఎందుకు అని చెప్పేసి కాస్టింగ్ డైరెక్టర్ని పెట్టుకోవడం అది ఒక యాంగిల్. సో వీళ్ళ త్రూ అయితే సార్టెడ్ ప్రొఫైల్స్ వస్తాయి కాబట్టి మీ త్రూ అయితే